వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ పేరు వినంగానే చాలా మంది కూడా వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటుంటారు. అఫ్ కోర్స్ ఐ నో క్రాష్ డైట్స్ చాలా ఫాలో అయి ఉంటారు. రిజల్ట్స్ రాక నెక్స్ట్ ఏం చేద్దామా అనే ఆలోచనలో ఉంటే కనుక హియర్ ఇస్ అ వెరీ హెల్దీ వే, దట్స్ హోమియోపతి వే. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫేమస్ అండ్ మోస్ట్ ప్రామినెంట్ పర్సన్ భరద్వాజ్ గారు, హోమియోపతి స్పెషలిస్ట్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. టీ అడిక్షన్ పార్ట్, స్మోకింగ్ డ్రింకింగే కాదు, జంక్ ఫుడ్ తినడం కూడా ఒక అడిక్షనే కదా. సో ఏదో ఒక క్రేవింగ్ వస్తూ ఉంటుంది, ఆ ఎక్స్ట్రీమ్ క్రేవింగ్స్ అవుతుంటాయి. సో ఆ డీ అడిక్షన్ ఎలా చేసుకోవాలి వెయిట్ లాస్ జర్నీలో, అండ్ కమింగ్ టు హోమియోపతి ట్రీట్మెంట్ పార్ట్ ఎలా ఇంకల్కేట్ చేస్తారు ఓవరాల్ గా? సో, డీ అడిక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మనము ఇదేంటంటే ఒక బోట్ పోతూ ఉందనుకోండి. మ్మ్. ఒక బోట్‌కి ఒక 5 హోల్స్ లాంటివన్నమాట ఇవన్నీ. సో, నిద్ర గాని, లేకపోతే అన్ని హోల్స్ క్లోజ్ చేస్తేనే ఆ బోట్ అనేది వాటర్‌లో తేలుతుంది. అవును. లేకపోతే బోట్ అనేది మునిగిపోతుందన్నమాట. ఈ స్మోకింగు, అడిక్షన్ అనేవి గూడా మ్మ్. మెయిన్‌గా దీనికి సంబంధించినవి. మ్మ్. సో, స్మోకింగు, అడిక్షను అంతా ఏంటంటే దీన్ని మనము మ్మ్. పెయిన్ ప్లెజర్ పాత్వే అంటామనమాట. మ్మ్. అంటే డోపమైన్ సిస్టమ్. ఓకే. సో, ఎప్పుడైతే మీ బ్రెయిన్‌లో డోపమైన్ అనేది పెరుగుతుందో, అది మీకు ప్లెజర్ ఇస్తుంది. మ్మ్. ప్లెజర్ ఇచ్చినప్పుడు మీరు దానికి అడిక్ట్ అవుతారు. ఓకే. ఎప్పుడైతే మీ బ్రెయిన్‌లో డోపమైన్ తగ్గిపోతుందో, అది పెయిన్ ఇస్తుంది. ఎప్పుడైతే పెయిన్ ఇస్తుందో, మీరు ఆ సబ్స్టెన్స్ కోసం గానీ, లేకపోతే ఆ అలవాటు కోసం గానీ, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తుంటారంట. ఇదంతా మనం మెడికల్ లెవెల్‌లోకొచ్చేటప్పటికి ప్లెజర్ పెయిన్ పాత్వే అంటామనమాట. ఓకే. ఇదంతా డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్‌మిటర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. హోమియోపతిలో ఈ కాలంలో చాలా మంచి మెడిసిన్స్ వచ్చాయి. ఆ ప్లెజర్ పెయిన్ పాత్వేని బ్యాలెన్స్ జేసి, ఆ డోపమైన్ పాత్వేని బ్యాలెన్స్ జేసి, సో, కొంచెం వాళ్ళ ఎఫర్ట్‌తో హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే ఎటువంటి అడిక్షన్స్‌నైనా బయటికి రాగలుగుతారు. అడిక్షన్స్ నుంచి ఆల్కహాల్ నుంచి అడిక్షన్స్ బయటకొచ్చినప్పుడు కొన్ని ఫిజికల్ సింప్టమ్స్ ఒస్తాయి. ఆ ఫిజికల్ సింప్టమ్స్‌ని కంట్రోల్ జేయడానికి ఇవ్వచ్చు. స్మోకింగ్ నుంచి బయటకొచ్చేటప్పుడు కొన్ని ఫిజికల్ సింప్టమ్స్ ఒస్తాయి. అంటే స్ట్రెస్ గాని, యాంగ్జైటీ గాని ఇవన్నీ కంట్రోల్ జేయడానికి హోమియోపతి మెడిసిన్స్ ఇయ్యొచ్చు. దీంట్లో గూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. అడిక్షన్స్‌లో గూడా. ఒకటి సివియర్ అడిక్షన్ ఉండొచ్చు. మనం స్ట్రెస్‌లో ఎలా అనుకున్నామో అడిక్షన్స్‌లో గూడా అట్లనే ఉంటుంది. ఓకే. ఒకడికి ఒక అమ్మాయి అంటే సింపుల్ అడిక్షన్ రైట్? ఇట్లా ఏమన్నా ప్రాబ్లమ్ అయితే దులుపుకొని ఎళ్ళిపోతాడు. ఒకడికి కొన్ని రోజులు ఉండొచ్చు. ఇంకొకడికి జీవితాంతం అడిక్షన్ ఉండొచ్చు. సో, మనం స్ట్రెస్‌లో అనుకున్నట్టే ఇవి గూడా 3 టైప్ ఆఫ్ అడిక్షన్స్ ఉంటాయి. సో, ఈచ్ అడిక్షన్‌కి మన దగ్గర డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఓకే. డోపమైన్ ఫాస్టింగ్ అంటాం. సింపుల్ అడిక్షన్ అయితే డోపమైన్ ఫాస్టింగ్ అంటాం. ఒక అమ్మాయితో బ్రేకప్ అయింది. ఇంక జీవితాంతం ఆమె మొహం చూడకూడదు అనుకున్నాడు. లేకపోతే అనుకునింది. 30 డేస్ డోపమైన్ ఫాస్టింగ్ అంటాం. అంటే 30 డేస్ ఏం జరిగినా మ్మ్. నువ్వు ఆ అమ్మాయిని చూడడం గాని, మాట్లాడడం గాని చేయకూడదు. ఆఫ్టర్ 30 డేస్ అలవాటయిపోతుంది. ఓకే. అది మైల్డ్ అడిక్షన్. అదే అడిక్షన్ కొంతమందికి మోడరేట్ అయ్యుండొచ్చు. కొంతమందికి సివియర్ అయ్యుండొచ్చు. ఎప్పుడైతే ఆ అడిక్షన్ సివియర్ అడిక్షన్ అవుతుందో అప్పుడు వాళ్ళకి మెడికల్ ఇంటర్వెన్షన్ అనేది అవసరం అన్నమాట. ఓకే. సో, డీ అడిక్షన్స్ గూడా హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఆ మెడిసిన్స్ ఇస్తామో అడిక్షన్స్ నుంచి బయటికి రావడానికి వాళ్ళకి మంచి స్కోప్ వస్తుంది. సో, మెడికేషన్ సపోర్ట్ ఎక్కడైతే యూజ్ అవుతుందో అక్కడ హోమియోపతిని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఓకే. పర్మనెంట్ రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుందండి. రైట్. రైట్. సో మన ఈ ఫిట్ అండ్ సిక్స్ ప్రోగ్రామ్‌లో ఎవరు అప్రోచ్ అవ్వచ్చు? ఎవరు వెయిట్ లాస్‌కి గ్యారంటీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి అది కేజీస్‌లోనే చూడాలని అనుకుంటారు. రైట్. కొంతమంది బాడీ ఫిజిక్ చేంజ్ అయితే చాలు, జస్ట్ టోనింగ్ అయితే చాలని అనుకుంటారు. ఒక్కొక్కరి క్రైటీరియా ఒక్కొక్కలాగా ఉంటుంది కదా! సో ఎవరు అప్రోచ్ అవ్వచ్చు? ఎలా అవ్వచ్చు? అండ్ ఫైనల్లీ అందరికి అర్థమయ్యేలాగా. సో, ఎవరు అప్రోచ్ అవ్వచ్చు అంటే, ఈవెన్ చైల్డ్ నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి నేను కొంతమంది మా కొలీగ్స్ వాళ్ళ పిల్లలనే చూసాననమాట. ఓకే. 6 ఇయర్స్, 7 ఇయర్స్‌కే 40 కేజెస్ ఉన్న వాళ్ళని గూడా చూసాను. సో, ఓకే. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ గావచ్చు. మగవాళ్ళు జాయిన్ గావచ్చు, ఆడవాళ్ళు జాయిన్ గావచ్చు, ట్రాన్స్‌జెండర్స్ గూడా జాయిన్ గావచ్చు. ఓకే. సో, సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది అంటే, మనం 100 మందిని తీసుకుంటే హ్మ్. 100 మందిలో ఆల్మోస్ట్ 98% మందికి ఈ వెయిట్ గెయిన్ అనేది హ్మ్. వాళ్ళ అలవాట్ల వల్లే వస్తుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ వల్లే వస్తుంది. ఇంకా 2% ఆఫ్ ది పీపుల్ అన్‌ఫార్చునేట్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి ఓకే. మెటబాలిక్ ప్రాబ్లమ్స్ గానీ, మెటబాలిక్ డిజార్డర్స్ గానీ ఏమన్నా ఉండి, జెనెటికల్ డిజార్డర్స్ ఏమన్నా ఉండి, అట్లా 100లో 2% మందే ఉంటారు. వెయిట్ లాస్ సక్సెస్ అనేది ఆల్మోస్ట్ 100లో 98 మందిని వాళ్ళ డిజైర్డ్ వెయిట్‌కి తీసుకొని రావచ్చు. ఓకే. ఒక్కొక్కరికి ఒక్కొక్క వెయిట్ కావాలని ఉంటుంది. సో, మీరు కేరళకెళ్ళి చూసారనుకోండి, వాళ్ళు కొంచెం ముద్దుగా, బొద్దుగా ఉండాలనుకుంటారు. హ్మ్. సో, నార్త్ ఇండియాకెళ్ళి వాళ్ళందరూ సిక్స్ ప్యాక్ అనుకుంటారనమాట. సో, ఎంత వెయిట్ ఉండాలి, ఎంత వెయిట్ రావాలనేది అది పర్సనల్ చాయిస్. రైట్. సో, మనకు 2 టైప్స్ ఆఫ్ డైట్ ఉంటుందనమాట. వెయిట్ లాస్ అప్పుడు ఏ డైట్ తీసుకోవాలి, వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు ఏ డైట్ తీసుకోవాలి, ఎలా చేయాలి. పర్ఫెక్ట్. సో, ఓకే. వెయిట్ లాస్ అప్పుడు మనం ఏంటంటే ఎక్స్‌ట్రీమ్ వెయిట్ లాస్ కింద పెడతామనమాట.
వెయిట్ లాస్ అయ్యేంత వరకు. వెయిట్ లాస్ తర్వాత అన్ని ఎక్సర్సైజెస్ చేయిస్తాను. నాకు కావాల్సిన వెయిట్ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 90 కేజెస్ ఉన్నా, నా టార్గెట్ వచ్చి 60 కేజెస్. ఓకే. నేను 60 కేజెస్ వచ్చేంత వరకు ఒక డైట్, ఒక ఎక్సర్సైజ్, వెయిట్ లాస్కి సంబంధించిన ఎక్సర్సైజెస్, వెయిట్ లాస్ సంబంధించిన డైట్ ఉంటుంది. నాకు కావాల్సిన వెయిట్ వచ్చేసింది అన్నప్పుడు నెక్స్ట్ హెల్త్ పైన. ఓకే. సో మనము ఇందాక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చెప్పిన అన్ని ఎక్సర్సైజెస్ చేయొచ్చు. వెయిట్ లాస్ అప్పుడు కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు. ఇక్కడ కొన్ని తినొచ్చు అన్నమాట. ఓకే. ఓకే. సో వెయిట్ లాస్, వెయిట్ మేనేజ్మెంట్, ఈ 6 డిఫరెంట్ వెపన్స్ అనుకున్నాం కదా, డిఫరెంట్గా మాడిఫై చేయాలి. ఓకే. వెయిట్ లాస్ కావాలనుకున్నప్పుడు ఈ 6 వెపన్స్ని డిఫరెంట్గా యూజ్ చేయాలని. సో వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఈజ్ డిఫరెంట్, వెయిట్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ ఈజ్ డిఫరెంట్ అనమాట. సో డిజైర్డ్ వెయిట్ వచ్చిన తర్వాత చాలా వరకు నార్మల్ మనుషులు ఎలా తింటారో అలానే బిహేవ్ చేయొచ్చు. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకే. వెయిట్ లాస్ ఈజ్ డిఫరెంట్ అండ్ వెయిట్ మెయింటెనెన్స్ డిఫరెంట్. 2 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనమాట ఇవి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైం. Yeah. సో చాలా మంది కూడా ఈ ఫిట్ అండ్ 6 ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి మీకు చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉంటారు కదా, సో దాని గురించి ఏదైనా చెప్తారా? లైక్ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ యూ గాట్? రైట్. సో ఫీడ్బ్యాక్ అంటే ఫస్ట్ ఏం చెప్తారంటే, సార్ మేము ఈ డైట్ చేయడం చాలా కష్టం అనుకున్నాము అని చెప్తారనమాట. ఈ డైట్ కానీ ఓకే. ఈ రెజిమ్ కానీ ఫాలో కావడం చాలా కష్టం అనుకుంటారు Okay. అనమాట. బట్ వాళ్ళకి ఏమవుతుందంటే చేసే కొద్దీ మనము 8 స్టెప్స్, ఫర్ ఎగ్జాంపుల్ డైటే తీసుకోండి, మనం డైట్ ఎప్పుడు ఓవర్ నైట్ చేంజ్ చేయమని చెప్పాము. సో మనకు ఒక తాత చెప్తూ ఉంటాడు. ఆయన ఏం చెప్తాడంటే, నేను జనవరి 1 నుంచి మందు మానేస్తున్నాను కానీ డిసెంబర్ 31 రోజు ఫుల్ అంటాడు. బీభత్సం. అట్లా చేయకూడదు. ఓకే. వెయిట్ లాస్ కి మేజర్ ఏంటంటే డైట్. ఈ డైట్ అనేది మనం ఓవర్ నైట్ చేంజ్ చేయం. 8 స్టెప్స్ ఉంటాయి డైట్ లో. ఫస్ట్ స్టెప్ పర్ఫెక్ట్ అయిన తర్వాత సెకండ్ స్టెప్, Okay. అంటే సెకండ్ లెవెల్. ఓకే. సెకండ్ లెవెల్ పర్ఫెక్ట్ అయిన తర్వాత థర్డ్ లెవెల్. కొంతమంది ఫస్ట్ లెవెల్ పర్ఫెక్ట్ కావడానికి 1 వీక్ తీసుకోవచ్చు, 20 డేస్ తీసుకోవచ్చు, 1 మంత్ కూడా తీసుకోవచ్చు. ఓకే. రైట్. వాళ్ళ ఇండివిజువల్ డిఫరెంట్గా ఉంటుంది. స్లోగా మనము ఓవర్ ఏ 6 మంత్స్ టైం వాళ్ళ హ్యాబిట్స్ని మొత్తం చేంజ్ చేస్తాం తప్పితే ఓవర్ నైట్ చేంజ్ చేయం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కసారి వచ్చిన తర్వాత ఈ ఫుడ్కి, డైట్కి, ఈ ఎక్సర్సైజెస్కి అన్నిటికీ అలవాటు పడిన తర్వాత వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది. ఓకే. సో ఈ విధంగా 100 మందిలో 98% పీపుల్ వెయిట్ లాస్ కాగలుగుతారు. బట్ 2% అన్ఫార్చునేట్ పీపుల్ ఉంటారు. ఈ 98%కి చాలా క్విక్గా, పర్మనెంట్గా, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి, హోమియోపతి చేంజెస్ చేసి కంప్లీట్గా వాళ్ళకి కావాల్సిన వెయిట్కి తీసుకొని వచ్చి, వెయిటే కాదు ఫిట్నెస్ కూడా వాళ్ళు మెయింటైన్ చేయొచ్చు. రైట్. రైట్. దట్స్ సో జెన్యూన్. ఎందుకంటే ఆ 2% కూడా చెప్పారు కొంతమంది, 100% రిజల్ట్స్ ఉంటుంది మా దగ్గర అని చెప్తారు. బట్ అఫ్ కోర్స్ ఎక్కడ కూడా ఉంటుంది పాయింట్ కదా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైమ్ సార్. యూర్ డూయింగ్ అన్ అమేజింగ్ జాబ్. ప్లీజ్ కీప్ డూయింగ్ ఇట్. థ్యాంక్స్ అండి. చూసారు కదా, సో వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్నా, వెయిట్ లాస్ అయిన తర్వాత మెయింటైన్ చేయాలని అనుకున్నా, దిస్ అ వెరీ హెల్తీ వే, అది కూడా హోమియోపతి వే. అది తెలుసు. వెయిట్ లాస్ అనగానే మీకు మైండ్లో చాలా క్వశ్చన్స్ పాపప్ అయి ఉంటాయి. సో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే, మీరు కూడా యూ హ్యావ్ టు టేక్ పార్ట్ అని అనుకుంటే కనుక కింద మెన్షన్ చేసిన నెంబర్కి డూ కాల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.